లోక్ సత్తా పార్టీ నిశ్శబ్ద విప్లవం. మన ఓటు మన భవిష్యత్తు. కేవలం 3 కుటుంబాలను కాదు, రాష్ట్రాన్ని గెలిపిద్దాం. మన జీవితాలు మారాలంటే రాజకీయం మారాలి. అందుకు ఎవరో వస్తారని, ఏదో ఒకటి చేస్తారని కూర్చుంటే మిగిలేది అంధకారమే. ఆ ఒకరు మనమే కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. అందుకే పూజ్య బాపూజీ స్ఫూర్తితో కొత్త రాజకీయ సంస్కృతి కోసం, జన రాజకీయాల కోసం లోక్ సత్తా పార్టీ. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక్కడినే ఈ రాష్ట్రాన్ని మార్చగలనా? తప్పకుండా మార్చగలం, మనం అందరం కలిస్తే. రాబోవు 5 సంవత్సరాల లోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఓటరుపై 2,30,000 ఖర్చు పెట్టే అధికారం ఇస్తున్నాము. ఇటీవల ప్రభుత్వం 840 గ్రూప్ 4 ఉద్యోగాలు ప్రకటన చేస్తే 11 లక్షల మంది దరఖాస్తు పెట్టారు. అంటే కష్టపడి బ్రతకాలన్న కోరిక లక్షలాది మంది యువతకు ఉన్నా అందుకు తగ్గ అవకాశాలు లేక అలమటిస్తున్నారు. దేశంలో రాష్ట్రంలోనే 50% ఓటర్లు 35 సంవత్సరాల లోపు యువతీ యువకులే. యువత తలచుకుంటే ఈ అవినీతి రాజకీయాలను మట్టి కరిపిస్తుంది, జన జీవితాన్ని మార్చివేస్తుంది. మన దేశం పేద దేశం కాదు, దరిద్రానికి పుట్టినిల్లు కాదు. సహజ సంపదలున్న దేశం, జీవనదులున్న దేశం. అన్నీ ఉండి మన దేశానికి ఈ స్థితి ఎందుకు దాపురించింది? ఆలోచించండి. పాలనా దరిద్రమే మనకు అసలైన దరిద్రం. రాష్ట్రంలో దాదాపు 75 లక్షల కుటుంబాలు మద్యం మహమ్మారికి బలవుతున్నాయి. దేశంలో రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాన్ని మీరు చూస్తున్నారు. జాతిపిత గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ నడిపిన రాజకీయం ఇదేనా? భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు త్యాగాలు ఎందుకేనా? కానీ రాజకీయాలకు దూరంగా ఉండడం మాత్రం దీనికి పరిష్కారం కాదు. ఎందుకంటే రాజకీయం లేకుండా ప్రజాస్వామ్యం నడవదు. ఎంత కాదనుకున్నా రాజకీయమే మన జీవితాలను శాసిస్తుంది. కదలండి, ఓటు వేయండి, మార్పుని నిజం చేయండి. దేశం కోసం, మన కోసం ఈ రాజకీయాన్ని మనం మార్చుకోవాలి. దీనికోసం మీరు మీ చదువుల్ని, వృత్తుల్ని వదులుకోనక్కర్లేదు. పెద్ద పెద్ద త్యాగాలు చేయనక్కర్లేదు. ఎందుకంటే మనం పరాయి పాలనలో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రభుత్వాలను మార్చే శక్తి కలిగి ఉన్నాం. కాబట్టి ఈ కొత్త రాజకీయానికి యువతరమే ఊపిరి కావాలి. మీరే సారథులు కావాలి. ఎవరి కోసమో చూడకండి. మీ మిత్ర బృందాన్ని సమీకరించండి. కార్యకలాపాలలో బాధ్యతలు స్వీకరించండి. నవ సమాజ నిర్మాణానికి విద్యార్థులు, యువతీ యువకులు సారథులుగా రండి. ఈల గుర్తుకే మన ఓటు, ఈల గుర్తుకే మన ఓటు, ఈల గుర్తుకే మన ఓటు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి లోక్ సత్తా పార్టీ తరపున పోటీ చేయుచున్న శ్రీ ఎస్ మంగేష్ గారి ఈల గుర్తుకే మీ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన. పోలింగ్ తేదీ 23/4/2009.